మెగ్నీషియం నుంచి క్లోరిన్. మెగ్నీషియం నుంచి క్లోరిన్ కి ట్రాన్స్ఫర్ అయినాయి. నెక్స్ట్ ది AlF3 మాట్లాడుకున్నాం ఫైనల్ గా. దీంట్లో ఎలక్ట్రాన్స్ ఎటు నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయినాయి? అల్యూమినియం నుంచి ఫ్లోరిన్ కి ట్రాన్స్ఫర్ అయినాయి. సో ఇట్లా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడల్లా మనం ఏమంటాము అంటే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది అంటాం. కానీ అసలు ఎందుకు అయానిక్ బాండ్ ఫామ్ అయింది చెప్పండి? For retaining octet group for stability. ఓకే, సూపర్. ఫైనల్ గా ఆక్టెట్ కావాలి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో. అంటే ఇంకా జనరలైజ్ చేసి చెప్పాలి అంటే వాటికి దగ్గరగా ఉన్న నోబెల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో వాటిలాగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవాలి. అవునా కదా? వాటికి దగ్గరగా ఉన్న నోబెల్ గ్యాస్ లాంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడానికి ఇవన్నీ ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేసుకోవటం, గెయిన్ చేసుకోవటం అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. బట్ జిఎన్ లివిస్ అనే ఆయన ఎవరు అంటే ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అని మాట్లాడుకున్నాం కదా, అవి చెప్పిన ఆయన ఇతను. ఓకేనా? ఆయన ఏమన్నాడు అంటే కొన్ని ఎలిమెంట్స్ ఏంటి అంటే ఆక్టెట్ ని అంటే స్టెబిలిటీని ఎట్లా అచీవ్ చేసుకుంటాయి అంటే ట్రాన్స్ఫర్ చేయకుండా ఎలక్ట్రాన్స్ ని అది బయటికి ఇచ్చేదు, లోపలికి పూర్తిగా తీసుకోదు, బట్ షేర్ చేసుకుంటాయి. అర్థమైందా? దాన్ని కోవలెంట్ బాండ్ అంటాం. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. దే కెన్ అటైన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఇన్ దేర్ వ్యాలెన్స్ షెల్స్. వ్యాలెన్స్ షెల్స్ అంటే ఏంటో చెప్పండి. వ్యాలెన్స్ షెల్ అంటే ఏంటి? అవుటర్ మోస్ట్ షెల్. అవుటర్ మోస్ట్ షెల్ ని వ్యాలెన్స్ షెల్ అంటాం. సో అవుటర్ మోస్ట్ షెల్ లో ఆక్టెట్ ని ఎట్లా అటైన్ చేసుకుంటాయి అంటే షేరింగ్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఆటమ్స్ వాటి ఎలక్ట్రాన్స్ ని ఒకదానితో ఒకటి షేర్ చేసుకుంటాయి. ఓకేనా? ఇట్లా కూడా ఆక్టెట్ ని అచీవ్ చేస్తాయి. పూర్తిగా ఇచ్చేయకుండా, పూర్తిగా తీసేసుకోకుండా ఎలక్ట్రాన్స్ ని జస్ట్ షేర్ చేసుకోవడం వల్ల కూడా ఆక్టెట్ ని అచీవ్ చేస్తాయి. అది ఎట్లానే ఇప్పుడు చూద్దాం. ద ఎలక్ట్రాన్స్ షేర్ బిట్వీన్ టూ ఆటమ్స్ బిలాంగ్స్ టు బోత్ ద ఆటమ్స్ అండ్ ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ దెమ్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కెమికల్ బాండ్ నోన్ యాజ్ కోవలెంట్ బాండ్. ఇప్పుడు ఇక్కడ ఫ్లోరిన్ ఎగ్జాంపుల్ లాగా చూద్దాం. ఇక్కడ ఫ్లోరిన్ యొక్క లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకో ఫ్లోరిన్ ఆటమ్ లో కూడా 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాయి అంటే రెండు ఫ్లోరిన్ ఆటమ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ రెండు ఎలక్ట్రాన్స్ ని ఒకటి ఇంకో దానికి ఇచ్చేదు, ఇంకోటి ఎలక్ట్రాన్ ని తీసుకోదు. బట్ ఈ రెండు దగ్గరకు వచ్చేసి షేర్ చేసుకుంటాయి ఎలక్ట్రాన్ ని. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఎలక్ట్రాన్ ఏమో దీనికి బిలాంగ్ అయి ఉంటుంది, ఈ ఎలక్ట్రాన్ ఏమో దీనికి బిలాంగ్ అయి ఉంటుంది. సో ఈ రెండింటిని ఇవి రెండు షేర్ చేసుకుంటాయి. షేర్ చేసుకోవటం వల్ల మనకి కోవలెంట్ బాండ్ అనే బాండ్ ఫామ్ అయింది అని చెప్తున్నారు. ఇక్కడ ఆటమ్ చూస్తే స్పెరికల్ షేప్ లో చూస్తే మీకు అర్థమైంది. ఇది ఫ్లోరిన్, ఇది ఫ్లోరిన్. దీనికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో 7 ఉన్నాయి. దీనికి 7 ఉన్నాయి. 3 నేమో పెయిర్ అయి ఉన్నాయి. 3 పెయిర్స్ ఉన్నాయి, ఒకటి లోన్ గా ఉంది, ఒక్కొక్కటి లోన్ గా ఉంది. ఈ రెండు దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అయ్యి ఆ ఓవర్లాప్ అయిన రీజియన్ లో మనకి షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ రెండు షేర్ చేసుకుంటూ ఉంటాయి. ఒకటేమో ఒకదానికి సంబంధించింది, ఇంకోటేమో ఇంకో దానికి సంబంధించింది. బట్ ఈ రెండింటిని రెండు షేర్ చేసుకుంటాయి. ఈ ఫ్లోరిన్ లో 8 ఉన్నాయా లేవా? ఇప్పుడు చూడండి. ఫైనల్ గా ఫామ్ అయిన తర్వాత, బాండ్ ఫామ్ అయిన తర్వాత ఈ ఫ్లోరిన్ ఆటమ్ లో 8 ఉన్నాయా లేవా? ఈ సర్కిల్లో 8 ఉన్నాయి కదా, అంటే ఆక్టెట్ వచ్చింది. 8 పెయిర్ అప్ అయి ఉన్నాయి. ఇక్కడ చూడండి 8 ఉన్నాయా లేవా? 8 ఉన్నాయి. అంటే ఇట్లా ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకోవటం వల్ల కూడా ఆక్టెట్ ని అచీవ్ చేస్తున్నాయి, అంటే స్టెబిలిటీని అచీవ్ చేస్తున్నాయి. ఇట్లాంటి దాన్ని కోవలెంట్ బాండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ 2 ఫ్లోరిన్ ఆటమ్స్ విచ్ ఫార్మ్ స్టేబుల్ మాలిక్యూల్. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. The chemical bond formed between two atoms by mutual sharing of a pair of valence shell electrons so that both of them can attain octet or doublet in their valence shell is called covalent bond. ఎలక్ట్రాన్స్ యొక్క ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క మ్యూచువల్ షేరింగ్ వల్ల, ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని 2 ఆటమ్స్ షేర్ చేసుకోవటం వల్ల వాటికి ఆక్టెట్ కానీ, ఆ రెండు ఆటమ్స్ కి ఆక్టెట్ కానీ డ్యూప్లెట్ కానీ వస్తాయి. డ్యూప్లెట్ అంటే తెలుసా మీకు? హీలియం కాన్ఫిగరేషన్. హీలియం కాన్ఫిగరేషన్. రెండు హైడ్రోజన్ ఆటమ్స్ దగ్గరకు వచ్చినాయి అనుకోండి. మీరు ఒకసారి బుక్ లో రాయండి. హైడ్రోజన్ యొక్క లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఏంటి?
1 డాట్ ఉంటది పైన. 1 డాట్ ఉంటది. ఇప్పుడు 2 హైడ్రోజన్ దగ్గరకు వస్తే ఆ 2 డాట్స్ షేర్ అయిపోయి ఆ 2 డాట్స్ 2 ఆటమ్స్కి సంబంధించినవి అయి ఉంటాయి. అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్కి డ్యూప్లెట్ అనేది వస్తుంది. అంటే హీలియం లాంటి కాన్ఫిగరేషన్ వస్తుంది. సో డ్యూప్లెట్ కోసం కానీ ఆక్టెట్ కోసం కానీ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవటం వల్ల ఫామ్ అయిన బాండ్ని కోవలెంట్ బాండ్ అంటాము అంటున్నారు. ఇంతవరకు అర్థమైందా? హైడ్రోజన్ గురించి చెప్పింది అర్థమైందా మీకు? అర్థం కాలేదా? అర్థమైంది అన్న. ఓకే, సో గ్రేట్. మీ ఇమాజినేషన్ ఉన్నట్టే కొంచెం. ఇట్లానే సేమ్ ఇంకా సింపుల్ కోవలెంట్ బాండ్ అనేది అయిపోవచ్చింది. ఫార్మేషన్ ఆఫ్ O2 మాలిక్యూల్. O2 యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఇవన్నీ మనం చదవద్దు, జస్ట్ ఇది చూస్తే మనకు అర్థమైంది. ఇందాక రాసాము O2కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పండి నోట్తో ఒకసారి. 1s2 2p4. 1s2 2s2 2p4. 1s2 2s2 2p4 కదా. అంటే Yes, sir. బాక్స్ రూపంలో రాస్తే ఫస్ట్ బాక్స్ 1s అనే బాక్స్లో 2 పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2s అనే బాక్స్లో కూడా 2 పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2p4కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఒక్కొక్క దాన్ని ఇట్లా సింగిల్గా అలాట్ చేస్తాము. ఫోర్త్ దాన్ని తీసుకొచ్చి పెయిర్ చేస్తాము. అర్థమవుతుంది కదా? కదన్నా ఏంటమ్మా? 2 అన్పేర్డ్ గా ఉంటాయి. 2 అన్పెయిర్డ్ గా ఉంటాయి. అందరికి అర్థమైందా? బాక్స్ షేప్ లో రాసిన తర్వాత, బాక్స్ ఫార్మ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ రాసిన తర్వాత 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఉంటాయి. 6లో 2 ఏమో పెయిర్ అప్ అయి ఉంటాయి. ఒకటేమో 2s కి సంబంధించినవి, ఇంకో 2px కి సంబంధించినవి. నెక్స్ట్ మిగతా 2 అన్పెయిర్డ్ గా ఉంటాయి. ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ వచ్చినప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ కలిపి ఒక పేర్ అవుతాయి, ఈ 2 ఎలక్ట్రాన్స్ కలిపి ఇంకో పేర్ అవుతాయి. అర్థమైందా? సో 2 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇది చూడండి. సో ఈ ఎలక్ట్రాన్ ఏమో దీనికి సంబంధించింది, ఈ ఎలక్ట్రాన్ ఏమో దీనికి సంబంధించింది, ఈ ఎలక్ట్రాన్ దీనికి సంబంధించింది, ఈ ఎలక్ట్రాన్ దీనికి సంబంధించింది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఈ 2 షేర్ చేసుకుంటున్నాయి, ఈ 2 ఎలక్ట్రాన్స్ని కూడా ఈ 2 షేర్ చేసుకుంటున్నాయి. అంటే 2 బాండ్స్ ఫామ్ అయినాయి. ఒక పెయిర్ని షేర్ చేసుకోవటం అంటే ఒక బాండ్ ఫామ్ అవటం, 2 పెయిర్స్ని షేర్ చేసుకోవటం 2 బాండ్స్ ఫామ్ అవటం. ఇప్పుడు ఓవరాల్గా చూడండి, ఇదంతా ఆక్సిజన్ ఆటమే. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి లెక్కేయండి. 1 2 3 4 5 6 7 8. సో 8 ఉన్నాయి, అంటే ఆక్టెట్ వచ్చేసింది. దీంట్లో ఇవన్నీ ఉన్నట్టే కదా. అంటే ఈ 4ని 2 షేర్ చేసుకుంటున్నాయి, అంటే దీనికి కూడా 8 ఉన్నట్టే. ఇట్లా షేర్ చేసుకోవటం వల్ల ఆక్టెట్ని అటైన్ చేసుకుంటాయి. దీన్నే మనం ఇట్లా బాండ్స్ గీసి కూడా రిప్రజెంట్ చేస్తాం, 2 గీతలు గీసి కూడా. ఇది స్పెరికల్ ఫామ్లో రిప్రజెంట్ చేశారు. జస్ట్ ఇట్లా ఈ 2 పేర్స్ని 2 షేర్ చేసుకుంటూ ఉంటాయి. ఆక్సిజన్ అర్థమైంది కదా అందరికీ? చాలా సింపుల్. నైట్రోజన్. ఇప్పుడు నైట్రోజన్కి కాన్ఫిగరేషన్ రాయండి. చెప్పండి నైట్రోజన్ కాన్ఫిగరేషన్. 1s2 2s2 2p3. 1s2 2s2 2p3. అయ్యో, ఇందాక ఆక్సిజన్కి నేను తప్పు చెప్పాను కదా. అయితే లేదు లేదు లేదు, నైట్రోజన్ తర్వాత కదా ఆక్సిజన్. ఓకే, నైట్రోజన్ 7 కాబట్టి 1s2 2s2 2p3 అంటే p3 కదా. అంటే pలో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది. అంటే ఇవన్నీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2s2 కదా, ఆ 2s2లో ఉండే ఏమో పెయిర్ అయిపోయి ఉన్నాయి. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో మనకి 5 ఉన్నాయి, 5లో ఒకటి పెయిర్ అప్ అయి ఉంది, మిగతా 3 సింగిల్గా ఉన్నాయి. సో 2 నైట్రోజన్ ఆటమ్స్ పక్క పక్కన వచ్చినప్పుడు ఇట్లా పెయిర్ అయిపోతాయి ఎలక్ట్రాన్స్. సేమ్ ఇందాక చెప్పుకున్నట్టు ఇట్లా పెయిర్ అయిపోతాయి. పెయిర్ అయిన తర్వాత షేర్ చేసుకుంటాయి. ఎన్ని పెయిర్స్ని షేర్ చేసుకుంటున్నాయి ఇక్కడ? 3 pairs. 3 పెయిర్స్ని, అంటే 6 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటున్నాయి. ఈ 6 ఎలక్ట్రాన్స్ దీనికి సంబంధించినవి కాదు, దీనికి సంబంధించినవి కాదు, 2 షేర్ చేసుకుంటున్నాయి. అంటే దీనికి ఆక్టెట్ వస్తుంది. దీని చుట్టూ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8. దీని చుట్టూ కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇట్లా షేర్ చేసుకోవటం వల్ల ఆక్టెట్ని అటైన్ చేస్తాయి. దీన్ని ఏమన్నా ఇట్లా 3 బాండ్స్ లాగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? ఇదేమో మాలిక్యులర్ ఫామ్లో చూపించారు, సారీ స్పెరికల్ ఫామ్లో చూపించారు ఇట్లా షేర్ చేసుకుంటాయి అని.
అర్థమైందా? కోవలెంట్ బాండ్ అర్థమైందా? షేర్ చేసుకుంటాయి అర్థమైంది అంతే, అన్న. చాలా సింపుల్, అయిపోయింది. ఇప్పటికి ఇది చెప్పాలనుకుంది.